హాయ్! వెల్కమ్ టు షీషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్ అయితే మీ అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. ఈ వ్లాగ్‌లో లెట్స్ గెట్ రెడీ ఫర్ ద పూజ. ఆల్సో మా చిన్ని గణేష్ చతుర్థి సెలబ్రేషన్ కూడా చూసేయండి. పూజ కాబట్టి పట్టు చీర కట్టుకోవాలనుకున్నాను. అది కూడా కంచిలో కొనుక్కున్నది. మా ఫ్యామిలీ మొత్తం ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక ట్రిప్‌కి వెళ్ళాము. ఆల్మోస్ట్ తిరుపతి, కంచి, అరుణాచలం అన్నీ కూడా. అప్పుడు ఈ శారీ కొనుక్కున్నాం అనమాట. నాకు ఈ మెహందీ గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. దాంతో పాటు చిల్లీ రెడ్ కాంబినేషన్ ఇంకా అది చూడగానే నచ్చేసింది. కాస్ట్ కూడా చాలా తక్కువే యాక్చువల్లీ. సో నేను, మమ్మీ, అత్తమ్మ అందరం ఒకే కలర్స్ తీసుకున్నాం. కొంచెం కొంచెం చేంజ్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ లాగా. నాకైతే ఈ శారీకి బుట్ట చేతులు బాగుంటాయి అనిపించింది. చాలా వింటేజ్ లుక్ కాబట్టి అత్తమ్మే బ్లౌజ్ కుట్టించి పంపించేశారు. బ్లౌజ్ అంతా సెట్ ఉన్నాక నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చేసింది. అత్తమ్మ లాస్ట్ టైం వచ్చినప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నారు. బట్ ఇప్పుడైతే చాలా లావ్ అయిపోయాను. అది ఫిట్ అవుతుందో లేదో తెలీదు. సో ట్రై చేసేద్దాం. ఐ ఫెల్ట్ ఓకే. ఫిట్ అయితే బాగానే ఉంది. అండ్ శారీ అయితే డ్రేప్ చేసేసుకున్నాను. మీరు కూడా శారీ బిగినర్స్ అయితే కనుక నాకు టిప్స్ అడిగారు కదా! ఐ విల్ పక్కా షేర్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. నేనేం ప్రోని కాదు. బట్ ముందు చాలా వర్స్ట్‌గా కట్టుకునేదాన్ని. స్లోలీ ప్రాక్టీస్‌తోనే చిన్న చిన్న మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటూ ఐ థింక్ నౌ ఐయామ్ సమ్‌వాట్ బెటర్ షేప్ అని అనుకుంటున్నాను. సో ఇలాంటి పట్టు చీరలు కట్టుకున్నప్పుడు ఇలాంటి స్ట్రెయిట్ ఐరన్ ఉంది అంటే మాత్రం మీ జాబ్ చాలా సింపుల్ అయిపోతుంది. మంచిగా ఒక హెయిర్ స్ట్రెయిట్నర్‌ని హీట్ చేసుకున్నాక స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ పక్కా చిన్న ప్యాచ్ టెస్ట్ అయితే చేయండి. బికాజ్ హీట్ ఎక్కువ ఉంది అంటే శారీస్ డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి. ఈ హీట్ ప్రొటెక్టెంట్ యాక్చువల్లీ నా స్ట్రెయిట్నర్‌కి అయితే మాత్రం హీట్ ప్రొటెక్టెంట్ ఉంది. సో ఓవర్ హీట్ అయిపోదు. దానివల్ల ఇంకా ఫ్రంట్ ప్లీట్స్‌ని నీట్‌గా స్ట్రెయిట్నర్‌తో మళ్ళీ ఐరన్ చేసేస్తున్నాను. సో ఇలా చేయగానే బాడీ హగ్గింగ్ ఉంటుంది. అండ్ ఫిట్ కూడా చాలా బాగా వస్తుంది. నా పెళ్ళిలో నేను ఎవరైతే బ్యూటీ షిన్ హైర్ చేసుకున్నానో ఆమె ఈ టెక్నిక్ ఫాలో అయ్యేవారు. అండ్ షీ టోల్డ్ మీ లైక్ సైడ్ హిప్ దగ్గర ప్లీట్స్కి ఎప్పుడు ఐరన్ చేయొద్దు. బట్ ఫ్రంట్‌న ఐరన్ చేసుకుంటే మాత్రం లుక్ చాలా డిఫైన్డ్‌గా ఉంటుందని. సో సేమ్ ఆమె ఎలా చెప్పారో అలా ముందైతే ప్లీట్ బై ప్లీట్ నీట్‌గా ఐరన్ చేసేసాను. అండ్ దెన్ అన్నీ కలిపి ఒకేసారి గ్యాదర్ చేసేసి సైడ్ హిప్ వరకు ఐరన్డ్. హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్‌గా పెడదామనుకుంటున్నా. యాక్చువల్లీ వాటర్ ఫాల్ బ్రెయిడ్ ఏవేవో పింట్రెస్ట్ నుంచి సేవ్ చేసుకున్నాను గానీ టైం లేదు. పూజ 10:00 కల్లా అయిపోవాలి. అండ్ ఈరోజు మాకు ఆఫీస్ కూడా ఉంది. ఏంటో హైదరాబాద్ లొకేషన్ అయినా సరే మాకు పబ్లిక్ హాలిడే లేదు. ఆప్షనల్ హాలిడే కూడా లేదు. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. సో ప్రసాదాలు, పూజ అంతా అయిపోయినాక మళ్ళీ లాగిన్ అవ్వాలి కాబట్టి ఊరికే సెంటర్ పార్టిషన్ తీసుకొని ట్విస్ట్ చేసేసి హెయిర్ స్టైల్ పెట్టేసుకున్నాను. ఐ థింక్ ఇంతకన్నా ఫాస్ట్‌గా నేను ఎప్పుడు వ్లాగ్ పోస్టే చేయలేదనుకుంటా. ఐయామ్ లైక్ ఐ విల్ గెట్ ఇట్ డన్ అని చెప్పి మార్నింగ్ లెగిసి పూజ, ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇది షూట్ అయినాక సేమ్ డే పోస్ట్ చేసినాను. కుడోస్ టు మీ. నేనే నమ్మలేకపోతున్నా యాక్చువల్లీ. ప్రతిసారి పోస్ట్ చేద్దామని షూట్ చేస్తున్నాను గానీ డిలే అయిపోవడం వల్ల నాకు కూడా చాలా లేజీ అయిపోతుంది. ఇంక ఫెస్టివల్ అయినాక ఏం పోస్ట్ చేస్తామని. సో కష్టంగా ఉన్నా సరే ఐ డిడ్ థాట్. అండ్ ఇప్పుడైతే మాత్రం ఐలైనర్ నీట్‌గా పెట్టేసుకుంటున్నాను. చిన్న వింగ్ ఐలైనర్ ట్రై చేస్తున్నా టు కంప్లీట్ దట్ వింటేజ్ లుక్. ఇది ప్రాపర్ మేకప్ ట్యుటోరియల్ ఏం కాదు. బికాజ్ నేనేం మేకప్ చేసుకోవట్లేదు యాక్చువల్లీ. ఫౌండేషన్, స్కిన్ కేర్ ఏం లేదు. ఊరికే జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ ఐ మేకప్ చేయాలనుకున్నా. సో వింగ్ ఐలైనర్ అయిపోయిన తర్వాత ఐ షాడో కూడా రీసెంట్‌గా ఒక ప్యాలెట్ కొన్నాను ఫ్లిప్‌కార్ట్ నుండి. ఐయామ్ నాట్ ష్యూర్ అది ఒరిజినల్ బ్రాండా, డూప్లికేట్ బ్రాండా అవన్నీ నాకు తెలీదు. వెనకాల ఇంగ్రీడియెంట్స్‌లో ఏది కూడా డ్యామేజ్డ్ ఇంగ్రీడియెంట్స్ లేవు. అండ్ పిగ్మెంటేషన్ బాగుంది కాబట్టి నేనైతే అదే యూజ్ చేస్తున్నాను. ఐ విల్ ట్యాగ్ ఇట్ బిలో. అందులో అరౌండ్ ఒక 24 షేడ్స్ ఉన్నాయి. విచ్ విల్ బి వెరీ గుడ్ ఫర్ బోత్ వెస్టర్న్ అండ్ ఆల్సో ట్రెడిషనల్. సో రెండిటికి ప్రాపర్‌గా యూజ్ చేసుకోవచ్చు. స్మోకీ ఐస్ అండ్ న్యూడ్ లుక్స్‌కి అని చెప్పేసి ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. సో హియర్ ఇంకా ఐ మేకప్ అంతా అయిపోయిన తర్వాత బిందీ మాత్రం ఈసారి కొత్తగా చంద్రకర్ బిందీ ట్రై చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ మరాఠీ విమెన్ ఇలా మహారాష్ట్ర నుంచి హెయిల్ అయ్యే మరాఠీ ఉమెన్ వచ్చేసి గణేష్ చతుర్థికి పక్కాగా వాళ్ళ అటైర్‌లో వస్తారు కదా! అండ్ అప్పుడైతే ఈ బిందీ పెట్టుకుంటారంట. నేను చిన్నప్పుడు చాలా సీరియల్స్ చూసేదాన్ని. అండ్ ఎవ్రీ టైమ్ దే పుట్ ఇట్ ఆన్ వాళ్ళు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు. సో సిమిలర్ స్టిక్కర్ తీసుకున్నాను. అండ్ ఐ థింక్ ఐ లైక్డ్ ఇట్. చిన్నప్పుడు ఎప్పుడో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లో ఝాన్సీ రాణి అయినప్పుడు అప్పుడు ఇలా పెట్టారనమాట. మళ్ళీ నాకు నాస్టాల్జియా హిట్ అయింది. ఈ బిందీ పెట్టినాక నాకు ఏదో ఇంకా కొంచెం వెలితిగా అనిపించింది. సో దాని కింద ఇంకొక గోల్డ్ బిందీతో జస్ట్ ఊరికే మొత్తం లుక్ కంప్లీట్ అవుతుందని అది పెట్టేసుకున్నాను. ఇంకా హడావిడిలో నేనైతే లిప్‌స్టిక్ పెట్టుకోవడమే మర్చిపోయా. మొత్తం తెచ్చుకున్నాను. యాక్చువల్లీ 2 షేడ్స్ మిక్స్ చేసి ట్రై చేద్దాం. మొత్తం బ్రౌన్ ఔట్‌లైన్, లోపల రెడ్ ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఐ కంప్లీట్‌లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. నేను షార్ట్‌లో కూడా పోస్ట్ చేసేసాను చూసుకోకుండానే. అండ్ చాలామంది కరెక్ట్‌గా గెస్ చేసేసారు. లిప్‌స్టిక్ మిస్ అయింది, ఫ్లవర్స్ మిస్ అయింది అని చెప్పి.
యూజువల్‌గా గర్ల్స్‌కి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా! మీలో ఎంతమంది నాతో రిలేట్ అవుతారో లేదో తెలీదు గానీ, నాకెందుకో అంతగా నచ్చదు. పెళ్లిలో కూడా అబ్బా! పెట్టుకోవాలా అన్నట్టు పెట్టుకున్నాను. ఫ్లవర్స్ నాకెందుకో ప్లాంట్స్ కొంటేనే నచ్చుతాయి. రోజ్ అయినా సరే, మల్లెపూలు ఏవైనా సరే, చాలా ఇంక తప్పదు ఇంపార్టెంట్ అకేషన్ మ్యాండేటరీ అంటే తప్ప నేను పెద్దగా పువ్వులు పెట్టుకోవడం ప్రిఫర్ చేయను. నాకెందుకో ఈవెన్ స్ట్రాంగ్ స్మెల్ ఉన్నా సరే నాకు హెడేక్ వస్తుందనమాట. సో, చాలామంది కమెంట్స్‌లో ఎప్పుడు నేను గెట్ రెడీ పోస్ట్ చేసినా పూజ టైంలో పూలు పెట్టుకోమని చెప్తారు. అండ్ ప్రతిసారి మిస్ అయిపోతూ ఉంటా. పక్కా ఈసారి నుంచి నెక్స్ట్ టైమ్ మాత్రం అట్‌లీస్ట్ ఫర్ యూ గైస్ అండ్ ఫర్ మీ పక్కా పూలు పెట్టుకుంటా. ఇంకా బ్యాంగిల్స్ కూడా సెట్ చేసేసుకున్నాను. మెటల్ బ్యాంగిల్సే కలర్ కాంబినేషన్ సెట్ అయ్యేటట్టు. అండ్ సింపుల్ నెక్లెస్, ఇయర్ రింగ్స్‌తో నా మేకప్ లుక్ అయితే కంప్లీట్. ఇట్స్ నాట్ అన్ యాక్చువల్ మేకప్ లుక్. బట్ నేనైతే ఇలానే రెడీ అవుతున్నాను పండగ, పూజకి. చాలా సింపుల్‌గా చాలా రియల్‌గా ఉండేటట్టు. ఇనీషియలీ ఐ వాజ్ రియలీ డౌట్‌ఫుల్. అసలు అంతా సరిగ్గా వస్తుందా? రాదా? అనుకున్నాను కానీ, ఏమో ఓవరాల్ లుక్ చూసాక ఐ ఫెల్ట్ అంతా కూడా పుట్ టుగెదర్‌గా ఓవరాల్‌గా బానే ఉన్నట్టు అనిపించింది. అండ్ యెస్, ఐయామ్ ఆల్మోస్ట్ డన్. యాక్చువల్‌గా ఒక ఫన్నీ టేల్ కూడా ఉంది. ఈరోజు ప్రసాదాలన్నీ కూడా నేనే ఫస్ట్ టైం చేయడం. మేము పెళ్ళై 3 ఇయర్స్ గణేష్ చతుర్థి అయింది. అండ్ ఫస్ట్ టైమ్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళతో వైజాగ్‌లో ఉన్నాం. సెకండ్ టైమ్ మమ్మీ వాళ్ళొచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే మీరు వ్లాగ్ చూసే ఉంటారు. దానికి చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అత్తమ్మ, మావయ్య అందరం కలిసి చేసుకున్నాం లాస్ట్ ఇయర్. సో, ఐ నెవర్ గాట్ ది ఆపర్చునిటీ టు ట్రై. నాకేమో ప్రసాదాలు అస్సలు తెలీవు. సో, చాట్‌జీపీటీని అడిగి మొత్తం రెసిపీస్ తీసుకొని సమ్‌హౌ క్యూరేట్ చేశాను. అండ్ యాక్చువల్లీ చాలా కుదిరేసింది. ఇక్కడైతే మా చిన్ని గణేష్‌ని చూసేయండి. ఒక బుజ్జి మట్టి గణేశుడిని కొని అక్కడ ఆసనం మీద ప్లేస్ చేశాము. పైన పాలవెల్లు అంతా కూడా ముందుగానే అరేంజ్ చేసేసుకున్నాం. ఇంకా ఇలా అయితే సింపుల్‌గా మా పూజ చేసేసుకున్నాం. ఎక్కువగా షార్ట్స్ ఏమీ తీసుకోలేదు. ఈసారి ఏమో ప్రశాంతంగా పూజ చేసుకోవాలనిపించింది. వి డిడ్ంట్ బాదర్ అబౌట్ ట్రైపాడ్, కెమెరా, షూట్ చేయాలి అవేమీ లేదు. ఇది కూడా అత్తమ్మకి పంపించడానికి కోసం ఊరికే వీడియో తీసాం. మేము ఎలా చేసామో చూపిద్దామని చెప్పేసి. సో, యెస్, ఇదైతే మా బుజ్జి గణేష్ అండ్ మా ఈ ఇయర్ గణేష్ చతుర్థి. ఈసారి మీరెలా చేసుకున్నారో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. నాకైతే గణేష్ చతుర్థితో చాలా మంచి మంచి మెమరీస్ అసోసియేట్ అయ్యి ఉన్నాయి. చిన్నప్పటి నుండి బుక్స్ మీద మనం మార్క్స్ పెట్టుకోవడం అన్నీ కూడా. సో, ఈసారైతే ల్యాప్‌టాప్స్ పెట్టాము బుక్స్ కాకుండా. బికాజ్ ఇప్పుడు మనకు అదే మెయిన్ ఇంపార్టెంట్ త్రూ ఔట్ ఏపీ, తెలంగాణ చాలా ప్లేసెస్‌లో వర్షం పడుతూనే ఉన్నట్టుంది కదా! సో, ఈరోజు చాలా లేజీగా, గ్లూమీగా ఉంది. బట్ పూజ చేసుకున్నాక ప్రశాంతంగా అనిపించింది. మీరు వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారు అండ్ అక్కడ వర్షం పడుతుందో లేదో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అండ్ ఫైనలీ ఇంత రెడీ అయిన తర్వాత అట్‌లీస్ట్ వన్ కపుల్ పిక్చర్‌తో బంతా హై. సో, శశిని రిక్వెస్ట్ చేసుకొని వచ్చి ఒక పిక్చర్ తీసుకుంటున్నా. పాపం తను పడుకొని ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ త్వరగా లెగిసిపోయారని. అందుకే ఐస్ రెడ్‌గా ఉన్నాయి. బట్ ఐయామ్ లైక్ లెట్స్ క్లిక్ ఆ పిక్చర్ అని ఇద్దరం మ్యాచింగ్ కూడా వేసుకున్నాం. మా ఇద్దరి ఫైనల్ లుక్స్ ఎలా ఉన్నాయో డూ లెట్ మీ నో. ఫైనలీ మీ అందరికీ మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ గణేష్ చతుర్థి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.